హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడైతే నేను పెసరట్టు కోసం 3 కప్పుల పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు బియ్యం తీసేసుకొని 3 అవర్స్ నానబెట్టేసుకున్న, బాగా వాష్ చేసుకొని. అండ్ ఇప్పుడు మిక్సీ జార్లో అయితే అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తగినన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు అయితే మనకి టేస్ట్కి సరిపడా చూసి వేసుకోవాలి. అండ్ మనకి నచ్చితే పెసరట్టు పైన ఉప్మా కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా క్రిస్పీగా టేస్టీగా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఈ పెసరట్టుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను రోటి చట్నీ కోసం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే అలాగే వేసేసి వెంటనే మూత పెట్టేసాను, లేకుంటే పైకి వచ్చేస్తాయి. పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డ, టమోటా వేసి మూత పెట్టేసుకొని పైన వాటర్ పోసుకుంటే కింద అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో చింతపండు, ఎల్లిపాయలు కూడా వేయాలి. వేసి బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకోవడమే. మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి చాలామందికి నచ్చదు. ఇలా పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకోవడమే. ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత పల్లీల పొడి, వేయించిన పల్లీల పొడి లేకుంటే నువ్వుల పొడి వేసి బాగా కలిపి బాగా మెత్తగా బాగా కలిసిపోయేదాకా ఎనుపుకోవడమే అన్నమాట. టేస్టీ అయిన రోటి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ రోటి చట్నీలోకి ఏ ఫ్రై లేకుండా హాయిగా నెయ్యి వేసేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను దొండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని తరిగించుకున్న దొండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సరిపడా పసుపు, ముక్కలకి సరిపడేంత మాత్రమే ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అయితే కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. కారం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.